హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము కోఆర్డినేట్ జామెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. సో కోఆర్డినేట్ జామెట్రీలో 6 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మొదటిగా ట్రైసెక్షన్. ట్రైసెక్షన్ ఈస్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీ. చాలా సార్లు రిపీట్ అయ్యింది. సో ఈ ట్రైసెక్షన్ ఎలా కనుక్కోవాలి అనేది ఇన్ డీటెయిల్గా ఆన్సర్స్తో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీ ఇస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఫైండ్ కే ఇఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. 3 పాయింట్స్ ఇస్తాడు, అందులో ఒక పాయింట్లో ఒక్క ఎక్స్ కోఆర్డినేటో వై కోఆర్డినేటో కే ఇచ్చి ఆ ఫైండ్ కే అని అడుగుతాడు. సో అలాంటి ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ఏ ఎక్స్ ఆర్ వై ఇన్ ఏ ప్యారలోగ్రామ్. సో ప్యారలోగ్రామ్లో 4 పాయింట్స్ ఇచ్చి ఎక్స్ వై మిస్ చేసి ఎక్స్ వై కనుక్కోమంటాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ అండ్ 4 పాయింట్స్ ఆర్ గివెన్. వర్టెక్సెస్లో 4 పాయింట్స్ ఉంటాయి, అవి ఇస్తే ఫైండ్ ద ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ ఎలా కనుక్కోవాలనేది డిస్కస్ చేద్దాం. Next important question in coordinate geometry is show that the 4 points form square, rectangle, rhombus and parallelogram. ఏది ఇచ్చినా ఎలా సాల్వ్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే షార్ట్ ఆన్సర్స్లో ఇవి అడగవచ్చు. స్లోప్, మిడ్ పాయింట్, centroid, distance between 2 points. Now we'll discuss the answers for this in detail. Don't skip the video, watch till the end. Find the coordinates of the points of trisection of the line segment joining points 2, 6 and -4, 8. Trisection is one of the important question we can expect for board exam students. సో ట్రైసెక్షన్ అంటే ఏంటో ఫస్ట్ మనము ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో ట్రై అంటే 3. సో మనం ఒక లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 1, 2, 3. సో ఒకే లైన్ సెగ్మెంట్ ఏబిని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఆ 3 పార్ట్స్ని డివైడ్ చేసేటప్పుడు నాకు మధ్యలో 2 పాయింట్స్ ఏర్పడేది. వీ విల్ రిప్లేస్ ఇట్ యాజ్ పి అండ్ క్యూ. ఐ రిపీట్ వన్స్ అగైన్, ట్రై అంటే 3. సో ఇచ్చిన లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయటమే ట్రై సెక్షన్ అంటాం స్టూడెంట్స్. ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. 1, 2, 3. ఈ 3 పార్ట్స్ చేసేటప్పుడు 2 పాయింట్స్ ఏర్పడినాయి మనకు. వీ కెన్ అజ్యూమ్ ఇట్ యాజ్ పీక్యూ ఆర్ ఎల్ఎం ఆర్ ఎక్స్వై ఏదైనా డినోట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఫస్ట్ ఏబి ఈస్ గివెన్ యాజ్ 2, 6 అండ్ బి ఈస్ గివెన్ యాజ్ -4, 8. సో ఈ విధంగా రిప్లేస్ చేశాక మనకి ట్రైసెక్షన్లో 2 రేషియోస్ ఉంటాయి. సో పి విల్ డివైడ్ దిస్ లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో 1:2. సో పి లెఫ్ట్ సైడ్ పార్ట్ 1 రేషియో ఉంది, రైట్ సైడ్ పార్ట్ 2 రేషియో ఉంది కాబట్టి 1:2. అదే క్యూ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ 2 పార్ట్స్ ఉంది, రైట్ సైడ్ 1 పార్ట్ ఉంది కాబట్టి 2:1. We will apply section formula 2 times, one with 1:2 ratio and another with 2:1 ratio. So మనకి ఈ కాన్సెప్ట్ ఒక్కసారి అర్థమైతే we will get into the problem students. So try find the value of k for which the points 8, 1, k -4, 2, -5 are collinear. Students, collinear means points lying on the same line. Here there is a line and on the line these 3 points are lying. Clearly we can see area. But if 3 points lie on the same line, there is no area. So if points are collinear, then area of triangle is equal to 0. This is the point you need to make a note in this problem. So this is the one of the important question in coordinate geometry. Not only in coordinate geometry, but also in 10th class mathematics. So if the points are collinear, then area of triangle is 0. We know the area of triangle formula of into x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 is equal to 0 because these points are collinear. So this we have to memorize this formula students, important formula. Now we are going to replace these 3 points in the formula. So we will represent first point as x1 y1, second point as x2 y2 and third point as x3 y3 and replace these values in the formula. So this implies 1/2 into x1. What is the value of x1 here? 8. 8 into y2. y2 is -4. The formula there is minus. I am replacing minus. y3 is -5. So I will keep the bracket and I will write it. So here we have to be careful. Formula of minus and y3 -5 you have to keep it very carefully. Okay, plus x2. x2 is k. What that is what we need to find in this problem. When y3 is -5, formula minus is there, y1 is 1 plus x3 I am replacing the value with 2 into y1. y1 value is 1 minus y2. y2 is -4 and we have to equate this one with 0. Though the problem looks easy, but 90% of the students will go wrong here. So 8 into -4, minus into minus is +5. Listen carefully students, plus k
Minus 5 minus 1 is minus 6. When two negatives are there, we need to add in mathematics and keep the bigger number symbol. Plus 2 into 1 minus into minus is plus 4 is equal to 0. So this one will equal to 1 by 2 into 8 minus 4 plus 5 is plus 1. When negative and positive numbers are there, we need to subtract. 5 minus 4 is 1. Bigger number symbol we have to keep. Bigger number is 5 and symbol is plus. So no need of writing plus. So plus into minus is minus. 6 into k is 6k plus 2 into 1 plus 4 is 5. So I will write as it is and I will equate with 0. So when division goes to that side will become multiplication. 8 times 1 is 8 minus 6k plus 2 5s are 10 is equal to 0 into 2. We know the value of 0 into 2 which will be 0 only. And here clearly if you observe 8 and 10 are positive numbers. So 8 plus 10 is 18 minus 6k which is equal to 0. So I repeat once again 18, 8 plus 10 is 18 minus 6k is equal to 0. 0 into 2 is 0. So now we are into the last stage of the problem. So minus 6k is equal to, when plus 18 goes to the other side will become minus 18. So negative negative get cancelled. 6k is equal to 18. We want k value. So relation between 6 and k is multiplication. When multiplication goes to that side will become division. So 18 by 6 is 3. So therefore the value of k is 3. If 1 comma 2, 4 comma y, x comma 6 and 3 comma 5 are the vertices of a parallelogram taken in order, find x and y. మనం ఈ ప్రాబ్లంలో ఎక్స్ని వైని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ప్యారలోగ్రామ్ ఇచ్చి ఎక్స్ ఆర్ వై అన్నోన్ వాల్యూ ఇస్తే మనము మిడ్ పాయింట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఇచ్చిన పాయింట్స్ని ఏబిసిడిగా రిప్రజెంట్ చేయాలి. ఏ పాయింట్ ఈజ్ 1 కామా 2, బి ఈజ్ 4y, సి ఈజ్ ఎక్స్ కామా 6 అండ్ డి ఈజ్ 3 కామా 5. ఈ విధంగా రిప్రజెంట్ చేశాక ప్రాపర్టీ ఆఫ్ ప్యారలోగ్రామ్ చూడాలి. సో ప్రాపర్టీ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఏంది? డయాగ్నల్స్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఏసీ మిడ్ పాయింట్ బీడి మిడ్ పాయింట్ సమానంగా ఉంటాయి. మనం ఈ ప్రాబ్లంలో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ విల్ బి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. సో మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, సో మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు మనందరికీ, x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 should be equated with midpoint of BD. Again right side కూడా same formula apply చేయాలి. x1 plus x2 by 2, y1 plus y2 by 2. సో AC కాబట్టి Aని x1 y1, Cని x2 y2 అని రిప్రజెంట్ చేసి ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. x1 is 1, x2 is x by 2, y1 is 2, y2 is 6. We need to replace 2 plus 6 by 2 in the formula. సో అలాగే రైట్ హ్యాండ్ సైడ్, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో బిడి పాయింట్స్ని x1 y1గా x2 y2గా రిప్రజెంట్ చేసి ఫార్ములాలో అప్లై చేయాలి స్టూడెంట్స్. x1 ఎంత? 4 ప్లస్ 3 బై 2, x1 ప్లస్ x2 అంటే 4 ప్లస్ 3 బై 2, y1 ప్లస్ y2 y ప్లస్ 5 బై 2. ఇక్కడ y ప్లస్ 5 బై 2 రిప్రజెంట్ చేయాలి. We'll equate x coordinate of 2 points. So ఇక్కడ x coordinates ఏంటి? We will equate 1 plus x by 2 should be equated with 4 plus 3 by 2. 4 plus 3 ఎంత? 7 by 2. So this is the first part. And second part ఏంటి? y coordinates కూడా ఈక్వేట్ చేయాలి. y coordinate ఏంటి? 2 plus 6. 2 plus 6 ఏంటి? 8 by 2 should be equated with y coordinate which is y plus 5 by 2. సో క్లియర్గా డినామినేటర్ క్యాన్సిల్ అయింది కాబట్టి మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ 7. సో ప్లస్ 1 గోస్ టు ద అదర్ సైడ్ విల్ బికమ్ మైనస్ 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 minus 1 ఈజ్ 6. అలాగే డినామినేటర్లో ఇట్ విల్ క్యాన్సల్. సో y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 8 minus 5, ఎందుకంటే ప్లస్ 5 ఇక్కడ సైడ్ వచ్చింది కాబట్టి మైనస్ 5. సో వాల్యూ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 8 minus 5 ఈజ్ 3. సో ఫైండ్ x అండ్ y అడిగాడు కాబట్టి x వాల్యూ ఈజ్ 6 అండ్ y వాల్యూ ఈజ్ 3. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 4 minus 8 అండ్ 5, 2. సో మనకి స్లోప్ ఫార్ములా ఉంది. స్లోప్ ఈజ్ డినోటెడ్ విత్ ద లెటర్ m అండ్ ద ఫార్ములా ఈజ్ y2 minus y1 by x2 minus x1. So we have to represent first point with x1 y1, second point with x2 y2 and replace in the formula. So formula ఏంటి? y2 minus y1 అంటే -2, y2 ఎంత? -2, y1 ఎంత? ఫార్ములాలో ఉన్న మైనస్ అలా రాస్తున్న, y1 is -8. సో మెనీ స్టూడెంట్స్ విల్ కన్ఫ్యూజ్ విత్ నెగిటివ్. ఫార్ములా ఉన్న మైనస్ రాయాలి,
y1లో ఉన్న -8 అలాగే రాయాలి, ఇలా బ్రాకెట్ పెట్టుకోండి. సో x2 మైనస్ x1, x2 ఎంత 5, ఫార్ములాలో ఉన్న మైనస్ రాశాను, x1 is 4. So minus 2 minus into minus is plus 8 by 5 minus 4 is 1. సో మైనస్ నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్. 8 minus 2 is 6, పెద్ద నెంబర్ సింబల్ ఏంటి, ప్లస్. Find the midpoint of the line joining the 2 points 0, 0 and 4, 6. So midpoint formula is x1 plus x2 by 2 and comma y1 plus y2 by 2. సో ఈ 2 పాయింట్స్ని x1 y1 అండ్ x2 y2గా రిప్రజెంట్ చేసుకొని ఫార్ములాలో అప్లై చేయాలి. సో x1 ఎంత 0 ప్లస్ x2 ఈజ్ 4, 0 ప్లస్ 4 ఈజ్ 4 only, y1 is 0, y2 is 6 by 2. 0 plus 4 is 4 divided by 2, 0 plus 6 is 6 divided by 2. 4 by 2 value is 2, 6 by 2 value is 3. So midpoint of 0, 0 and 4, 6 is 2, 3. Find the centroid of the triangle 1, 1, 2, 3, 0, 2. Centroid formula is x1 plus x2 plus x3 by 3. These all formulas are very important in coordinate geometry. So y1 plus y2 plus y3 by 3. So this is the formula for centroid. Now we are going to represent these 3 points as x1 y1, x2 y2 and x3 y3 and replace in the formula. Here x1 is 1 plus x2 is 2 plus x3 is 0 by 3, comma y1 value is 1 plus y2 value is 3 plus y3 value is 2. I'm replacing the values in the formula and we will add. 1 plus 2 is 3, 3 plus 0 is 3 only, 3 by 3. 1 plus 3 is 4, 4 plus 2 is 6, 6 by 3. So 3 by 3 value is 1 and 6 by 3 value is 2. So the centroid of these 3 points is 1, 2. Find the area of quadrilateral whose vertices taken in order are a 1, 1, b 7, minus 3, c 12, 2, d 7, 21. మనం ఈ ప్రాబ్లంలో ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ కనుక్కోవాల్సి ఉంటుంది విత్ 4 వర్టిసెస్. మనకి 10th క్లాస్లో ఎలాంటి ఫార్ములా లేదు ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ కనుక్కోవడానికి 4 వర్టిసెస్ ఇస్తాయి. సో మనం ఏం చేయాలి అంటే ఈ గివెన్ కోఆర్డినేటర్ని డయాగ్నల్తో 2 ట్రయాంగిల్స్ ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్రా ఏ డయాగ్నల్, ఏసీ అయినా బీడీ అయినా ఏదైనా ఒక డయాగ్నల్ డ్రా చేస్తే మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. సో ఏబిసి ఈజ్ ఎ 1 ట్రయాంగిల్ అండ్ ఏసిడి ఈజ్ అనదర్ ట్రయాంగిల్. సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉంది విచ్ ఇస్ ఆఫ్ x1 y2 మైనస్ y3 సో ఆన్. ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వస్తుంది. యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ లైక్ దిస్. అనదర్ ట్రయాంగిల్ ఏసిడి, ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి వర్టిసెస్ ని కనుక్కుంటే ఇంకో ఆన్సర్ వస్తుంది. ఈ రెండు ఆన్సర్లను యాడ్ చేస్తే విల్ గెట్ ద ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ ఏబిసిడి. సో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో మనం ఇచ్చిన పాయింట్స్ ని ఈ విధంగా రాసుకోవాలి, ఏబిసిడి. సో ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ ఇంతకు ముందు చెప్పాను, ఏబిసిడి ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి ఈ సెకండ్ ట్రయాంగిల్. సో ఏబిసిని వర్టిసెస్ ఈ విధంగా రాసుకోండి, 1, 1, 7, minus 3, 12, 2 రాసుకొని we know the area of triangle formula of x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. సో x1 y1 x2 y2 x3 y3 abc వర్టిసెస్ మాత్రమే తీసుకొని ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి గాట్ ఇట్ యాజ్ 25 స్క్వేర్ యూనిట్స్. అలాగే ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి చేయాలి. సో ఏసిడి పాయింట్స్ ఏంటి, ఏ ఇస్ 1, 1 x1 y1 అనుకోవాలి, సి పాయింట్ 12, 2 x2 y2 అనుకోవాలి అండ్ డి పాయింట్ ఈస్ 7, 21 x3 y3 అనుకొని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయాలి. మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు కదా, ఈ 3 పాయింట్స్ ఫార్ములాలో అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి విల్ గెట్ ఇట్ యాజ్ 107 స్క్వేర్ యూనిట్స్. మనకు కావాల్సింది ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. దట్స్ వాట్ వీ యాడెడ్ ఇన్ ద బిగినింగ్. So 25 plus 107 gives you the area of quadrilateral ABC. So area of quadrilateral ABCD is 132 square units. Show that the points A 1, 2, B 5, 4, C 3, 8, D minus 1, 6 are the vertices of a square. So ఈ పాయింట్స్ స్క్వేర్ వర్టిసెస్ అండి. ఒకవేళ క్వశ్చన్ స్క్వేర్ ఇస్తే ఫైన్, ఒకవేళ స్క్వేర్ బదులు రాంబస్ ఇచ్చిన, రెక్టాంగిల్ ఇచ్చిన, పారలోగ్రామ్ ఇచ్చిన, ప్రొసీజర్ సేమ్ స్టూడెంట్స్. సో ఈ 4 కోఆర్డినేటర్స్ కి ఒకటే ప్రొసీజర్. అదేంటి అంటే
మనం డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఎన్ని టైమ్స్ అంటే ఈ క్వశ్చన్లో 6 టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఒకటి సైడ్ ఏబి, డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ బీసీ. సెకండ్, థర్డ్ is distance between side CD and distance between side AD and diagonals AC, BD. So 6 times 4 sides 2 diagonals 6 times distance formula apply చేయాలి. మనందరికీ తెలుసు distance between 2 points formula is root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఈ ఫార్ములా 6 టైమ్స్ అప్లై చేయాలి స్టూడెంట్స్. మళ్ళీ ఇన్ డీటెయిల్గా ప్రాబ్లంలోకి వెళ్దాము. సో ఇక్కడ ఇచ్చిన వర్టిసెస్ని ఏ 1, 2, బి 5, 4, సి 3, 8 అండ్ డి 1, -1, 6 ఈ విధంగా రాసుకోవాలి. ఎప్పుడు సైక్లిక్గా ఉండాలి. ఏబిసిడి. చాలామంది ఏబిసిడి రాస్తారు, యూ విల్ గెట్ ఎ రాంగ్ ఆన్సర్. సో చాలా జాగ్రత్తగా ఉండండి పాయింట్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు. ఏబిసిడి లాగా రిప్రజెంట్ చేసి నేను 6 టైమ్స్ అన్నాను. ఫస్ట్ 4 సైడ్స్ కనుక్కొని తర్వాత 2 డయాగ్నల్స్ తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏబి అంటే ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ సైడ్ ఏబి. సో ఏ పాయింట్ ఎంత 1, 2 అండ్ బి పాయింట్ ఈస్ 5, 4. సో వీ కెన్ రిప్రజెంట్ విత్ x1 y1 x2 y2 రిప్రజెంట్ చేసి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా మనందరికి తెలుసు రూట్ ఓవర్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So x2 ఎంత 5 minus 1 whole square plus 4 minus 2 whole square. 5 minus 1 ఎంత 4. 4 square is 16. 4 minus 2 value ఎంత 2. 2 square is 4. So root 16 plus 4 is root 20. So ఇది రాయకుండా సరిపోతుంది, ఇక్కడ దాకా రాసిన ఫైన్. సో BC, now we will find the distance between the points B and C. అలాగే x1 y1 x2 y2 రిప్రజెంట్ చేసుకొని డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ బీసీని సేమ్ ఫార్ములాలో అప్లై చేయాలి. సో ఇక్కడ 3 minus 5 which is -2 square is 4 and 8 minus 4. 8 minus 4 value is 4 square which is 16. So root 4 plus root 16 is root 20. సో ఇప్పుడు మనం ఏబి కనుక్కున్నాము, బీసీ కనుక్కున్నాము, విల్ ఫైండ్ సిడి. సో x1 y1 x2 y2 అని రిప్రజెంట్ చేసుకొని సిడిలో ఫైండ్ అవుట్ చేస్తే మనకి సేమ్ రూట్ 20 వచ్చింది. ఏడి వాల్యూ ఇస్ ఆల్సో వి గాట్ ఇట్ యాజ్ రూట్ 20. సో క్లియర్లీ వి అబ్జర్వ్ దట్ ఏబి బీసీ సిడి డిఏ అన్ని సైడ్స్ సేమ్ వాల్యూ వచ్చాయి, దట్ ఈస్ రూట్ 20. విల్ యూస్ 2 more times డిస్టెన్స్ ఫార్ములా ఫర్ డయాగ్నల్స్. సో ఫస్ట్ డయాగ్నల్ ఏసీ రిప్రజెంట్ చేద్దాం. సో x1 y1 ఈ డయాగ్నల్ ని x2 y2 గా రిప్రజెంట్ చేద్దాం. సో నౌ విల్ రిప్లేస్ ఇన్ ద ఫార్ములా ఏంటి x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇక్కడ x2 ఏంటి 3 minus 1 whole square. సో 3 minus 1 whole square అంటే 3 minus 1 is 2 square and y2 minus y2 is 8 minus 2 whole square. 8 minus 2 value ఎంత 6. So 6 square. 2 square value is 4. 6 square value is 36 which is root 40. సో ఇక్కడ దాకా రాసుకుని ఆల్రెడీ ఒక డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేశాం కాబట్టి ఏసీ విల్ ఫైండ్ అదర్ డయాగ్నల్ విచ్ ఈస్ బీడి. సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ బి వాల్యూ ఈజ్ x2 y2 అనుకున్నాము, ఇక్కడ x1 y1 రిప్రజెంట్ చేసుకున్నాం. స్టూడెంట్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం x2 y2 x1 y1 చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో x1, సో ఫార్ములా ఏంటి రూట్ ఓవర్ x2 minus x1. సో 5 minus of -1 is 5 plus 1. సో 5 plus 1 ఎంత 6 whole square plus y2 4 minus 6 ఎంత -2 whole square. అంటే 5 plus 1 is 6 square. 4 minus 2 is -2 square. సో మనందరికి తెలుసు 6 square value is 36. -2 square value will become also +4. సో 36 plus 4 is root 40. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే డయాగ్నల్ సేమ్ ఉన్నాయి, అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి. సో ఆల్ సైడ్స్ ఆర్ సేమ్ విచ్ ఈస్ root 20 and 2 diagonals are also same which is root 40. ఒకవేళ సైడ్స్ సేమ్ ఉండి డయాగ్నల్స్ కూడా సేమ్ ఉంటే దిస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. ఎప్పుడు కోలేటరల్ స్క్వేర్ అవుతుంది అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి. ఇంతకుముందు చెప్పినాం కదా. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఈ కోలేటరల్ వర్టిసెస్ స్క్వేర్ అవుతుంది. ఐ రిపీట్ వన్స్ అగైన్, స్క్వేర్ కావాలి అంటే ఇచ్చిన వర్టిసెస్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి అండ్ డయాగ్నల్స్ ఆర్ ఆల్సో షుడ్ బి ఈక్వల్. అప్పుడు మనము ఆ కోలేటరల్ని స్క్వేర్ అంటాం. రాంబస్ అవ్వాలి అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. మనందరికి తెలుసు రాంబస్లో సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కానీ డయాగ్నల్స్ మాత్రం ఈక్వల్గా ఉండవు. సో ఒకవేళ సైడ్స్ ఈక్వల్ ఉండి డయాగ్నల్స్ ఈక్వల్ లేకపోతే దిస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ రాంబస్. అదే రెక్టాంగిల్ అడిగితే రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్
డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఒకవేళ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండి డయాగ్నల్స్ ఈక్వల్ ఉంటే దే ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ రెక్టాంగిల్. సో ఆ కోలేటరల్ని మనం రెక్టాంగిల్ అంటాము. అదే ప్యారలోగ్రామ్ని ఎప్పుడు అంటామంటే ఆపోజిట్ సైడ్ సేమ్ ఉండాలి కానీ డయాగ్నల్స్గా డిఫరెంట్గా ఉంటే దట్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్. The distance between the points x7 and 115 is 10 units. Find the value of x. So we are going to find this value x in this problem. So మనం ఏం చేయాలంటే మనం డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా యూజ్ చేయాలి. అదేంటి రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో విల్ రిప్రజెంట్ x1 y1 ఫర్ x, 7 అండ్ x2 y2 ఫర్ 1, 15. మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా తెలుసు, దట్ ఈస్ root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So x2 enta 1 minus x whole square. I am applying this formula here. And y2 minus y1 15. సో మనకి రూట్ ఉంటే క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే వీ నీడ్ టు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు స్క్వేర్ చేయాలి అంటే టు రిమూవ్ ది స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఉంటే క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ తీసేయాలంటే మనం స్క్వేర్ చేయాలి. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ విచ్ ఇస్ 2 1 2 ఇంటూ ఎక్స్ ఇస్ 2x అవుతుంది. మన అందరికి తెలిసి 8 స్క్వేర్ వాల్యూ 64 కాబట్టి అలాగే రాసుకొని ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ వాల్యూ ఎంత 100. 10 స్క్వేర్ అంటే 10 ఇంటూ 10 2 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. 10 టెన్స్ ఆఫ్ 100. ఈ స్టెప్ ఎలా వచ్చిందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాద్దాము 2x. 1 స్క్వేర్ ఈజ్ 1. 1 ప్లస్ 64 ఎంత 65. సో ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ టు 100. So when plus 100 comes to the other side of the equal to, it will become minus 100. So x square minus 2x plus 65 minus 100 is equal to 0. So ఇప్పుడు ఈ రెండు నంబర్స్ కాబట్టి we can subtract. 100 minus 65 is how much? 100 minus 65 is 35 and symbol remains minus. ఎందుకు మైనస్ అంటే పెద్ద నంబర్ 100 కాబట్టి అండ్ 100 సింబల్ మైనస్ కాబట్టి మైనస్ 35 రాయాల్సి ఉంటుంది. సో మనకి ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 35 ఎలా వచ్చిందో తెలిసింది. So this is a quadratic equation x square minus 2x minus 35 is equal to 0. నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఫ్యాక్టరైజేషన్ ఎలా సాల్వ్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ హ్యావ్ ఎ గ్లాన్స్ అట్ దట్. సో x square minus 2x minus 35 కాబట్టి x will be obviously minus 5 or 7. సో ఇక్కడ x వాల్యూ 7 అని ఉండొచ్చు ఆర్ minus 5 అయినా ఉండొచ్చు.